హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే కార్డ్బోర్డ్ యూజ్ చేసి మనకైతే వాల్ డెకర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు కదండి. ఆన్లైన్లో పర్చేస్ చేస్తే చాలా ఎక్కువ రేటు ఉంటుంది, మళ్ళీ మనకు నచ్చిన మోడల్స్ నచ్చిన డిజైన్స్ దొరకవు కదా. నేను అందుకే కార్డ్బోర్డ్ పైన నేనైతే ఇలాగా డ్రా చేసి వరలక్ష్మి వ్రతం బ్యాక్గ్రౌండ్ ఐడియాస్ అయితే చేస్తున్నాను. మీరైతే చాలామంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ కోసం చాలా రకాలుగా సెర్చ్ చేసే ఉంటారు. ఇదైతే మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు, ఎందుకంటే మన దగ్గర ఉన్న వాటితోనే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా రెడీ చేసుకునేలాగా నేనైతే మీకైతే చూపిస్తాను. ఎక్కువ వరలక్ష్మి వ్రతం అంటే మనం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లోటస్ ఎక్కువగా వాడతారు కాబట్టి నేనైతే లోటస్ అదే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక పేపర్ పైన లోటస్ అనేది మనమైతే మనకు వచ్చినట్టుగా మనకు నచ్చిన విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత దాన్ని అయితే మంచిగా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్ షేప్ లాగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం చూడండి ఇలాగా నేనైతే కట్ చేసుకున్నాను. చూడండి షేప్ ఎంత బాగా కనిపిస్తుంది. ఇట్లాగా మనమైతే కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని అయితే మనం కార్డ్బోర్డ్ ఏదైనా కార్డ్బోర్డ్ పైన పెట్టి డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర ఒకటి ఇడ్లీ కుక్కర్కి వచ్చిన కార్డ్బోర్డ్ అయితే ఉంది. దానిపైన అయితే నేనైతే డ్రా చేసుకుంటున్నాను. ఇలాగా చూపించిన విధంగా మీకు నచ్చినట్టుగా డ్రా చేసుకోండి. షేప్ వస్తే సరిపోద్ది, మీకు ఎలాగా వీలవుతుందో అలాగా డ్రా చేసుకొని మీరైతే సింపుల్గా కట్ చేసుకోండి. ఇలాగ డ్రా చేసుకున్నాను నేనైతే. చూడండి కరెక్ట్ షేప్ లాగా డ్రా చేసుకోండి, ఎందుకంటే మనం షేప్ కరెక్ట్గా డ్రా చేసుకోకపోతే మనకు షేప్ అనేది కట్ చేసేటప్పుడు రాంగ్ వస్తుంది. నేనైతే ఇలాగ కట్ చేసుకొని కార్డ్బోర్డ్ని అయితే షేప్ వచ్చేలాగా మంచిగా ఎడ్జెస్ కూడా కట్ చేస్తున్నాను. ఇట్లాగా మనం ఇంట్లో కనుక డెకరేట్ చేసుకోవడానికి ఇట్లాంటి ఐడియాస్ మనం అయితే యూజ్ చేస్తే మనకైతే మనీ కూడా సేఫ్ అవుతాయి. మనకు కొంచెం ఖాళీ టైంలో ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, అట్లాంటి టైంలో మనమైతే ఆఫ్టర్నూన్ ఎక్కువ మంది లేడీస్ ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో చేసుకుంటే బెటర్. నేను కూడా ఆఫ్టర్నూన్ టైంలోనే ఇలాగ రెడీ చేసుకున్నాను. చూడండి ఇట్లాగా అన్నీ ఒక 8 వరకు నేనైతే కార్డ్బోర్డ్స్ అన్నీ ఇలాగ కట్ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర పింక్ కలర్ లేదండి, ప్రజెంట్ ఈ కలర్ ఉంది కాబట్టి రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. కింద ఎడ్జెస్ దగ్గర గ్రీన్ కలర్ ఇచ్చేసి మంచిగా కలర్ అయితే చేస్తున్నాను. చూడండి రెడ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది కదా. తర్వాత నాకు నచ్చినట్టుగా కొంచెం దీన్ని అయితే డెకోర్ చేస్తున్నాను. రెడ్ గ్రీన్ పైన కొంచెం ఎల్లో కలర్ అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఎల్లో కలర్ డాట్స్ అయితే ఇట్లాగా పెట్టేసుకుంటున్నాను. మీ దగ్గర పింక్ కలర్ ఉంటే పింక్ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇట్లాంటి కలర్స్ మీ దగ్గర లేకపోతే చిన్నపిల్లలవి పెయింటింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, అంటే ఒక 20-30 రూపీస్కి సెట్ అలాగా వస్తాయి కదా, అట్లాంటివి కూడా మీరు తీసుకోవచ్చు. మీరు తీసుకొని ఇట్లాగా రెడీ చేసుకోవచ్చు. నాకు పెద్దగా డిజైన్స్ ఏం రావండి, అందుకోసం ఇలాగా డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి బాగా కనిపిస్తుంది కదా. తర్వాత ఒక స్క్వేర్ షేప్ లాగా నేనైతే 4 కార్డ్బోర్డ్స్ని ఇట్లాగా కట్ చేసుకొని ఓం సింబల్ ఇంకా స్వస్తిక్ సింబల్ అయితే ఇలాగ డ్రా చేసుకున్నాను. ఎల్లో పెయింట్ వేసి దానిపైన రెడ్ కలర్ లాగా ఇలా చేసుకున్నాను, ఎందుకంటే ఇది బాగా కనిపిస్తుంది. తర్వాత ఉల్లెన్కి మనకు నచ్చినన్ని పూసలు అయితే కుచ్చుకోవాలి. తర్వాత మీ దగ్గర రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ పింక్ కానీ ఎట్లాంటి సిల్క్ థ్రెడ్స్ అయినా కాటన్ థ్రెడ్స్ అయినా ఉంటే దాన్ని అయితే ఒక 30 రౌండ్స్ ఇలాగా చుట్టేసుకొని కింద బంచ్ లాగా వచ్చేలాగా ముడేసుకోండి. కింద హ్యాంగ్ చేయడానికి నీట్గా కనిపిస్తుంది. తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిని అన్నింటికి గమ్ పెట్టేసి 1 by 1 కొన్ని పూసలు, తర్వాత కార్డ్బోర్డ్ పెట్టండి. తర్వాత మళ్ళీ కొన్ని పూసలు, తర్వాత మళ్ళీ కార్డ్బోర్డ్ అట్లాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇట్లాగా స్టిచ్ చేసుకోండి.
స్టిక్ చేసుకున్న తర్వాత 1 బై 1 అన్నీ స్టిక్ చేసుకోండి. చూడండి, చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇట్లాగా ఇంట్లో ఉన్న వాటితోని బ్యాక్గ్రౌండ్ ఐడియాస్ అయితే నేను కూడా చేస్తాను. మీకు నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫైనల్గా ఇలాగైతే వచ్చేసింది. ఇట్లాగా 2 లోటస్ పెట్టి మధ్యలో ఓం సింబల్ అయితే ఇట్లాగా నేనైతే పెట్టుకున్నాను. ఇట్లాగా నేను 4 రెడీ చేశాను, కాకపోతే మీకు 2 చూపిస్తున్నాను. ఎందుకంటే 2 పేర్లాగా ఉంటాయని చెప్పేసి నేనైతే 2 చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. సేమ్ ఆన్లైన్లో కొన్న వాటిలాగానే ఉంది. ఇంకా దానికంటే మనం ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్స్, నచ్చిన మోడల్స్ మనం చేసుకోవచ్చు. ఆన్లైన్లో దొరికేవి ఎక్కువగా మనకు నచ్చకపోవచ్చు. ఇంట్లో చేసుకుంటే కనుక మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాటిని చూసినప్పుడు కూడా మనసుకి సంతోషంగా అనిపిస్తుంది. అందుకోసం నేనైతే ఇట్లాగా రెడీ చేసుకున్నాను. ఇట్లాంటి హ్యాంగింగ్స్ మంచిగా రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. ఇంకా నా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.